హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ వెన్నెల. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేను వీడియో పెట్టకైతే ఈ రోజుకి 4 రోజులైంది. వీడియో పెట్టకుండా పోవడానికి కారణం అయితే చెప్తానండి. అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో ఏంటంటే, ఈ వీడియో వచ్చేసి ఆదివారం అన్నమాట. ఆదివారము ఇంట్లో క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే అది కూడా చెప్తానండి మీకు. ఇక్కడైతే అమ్మాయి, అబ్బాయి, నేను ముగ్గురం కలిసి ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేయాలైతే అనుకున్నాము. ఎందుకంటే మేమైతే తిరుపతికి వెళ్ళాలని అయితే ప్లాన్ వేసుకున్నామాట. అందుకనేసి ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకొని తిరుపతికి అయితే వెళ్ళాలి కదా. అందుకనేసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను. నేను ఒకదాన్ని అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేయాలంటే నా వల్ల కావట్లేదు. నాకు కూడా హెల్త్ అయితే బాగుండట్లేదు. అందుకైతే పిల్లలు కూడా నాకు కొద్దిగా సహాయం చేస్తున్నారనమాట. ఇప్పుడైతే కొద్దిగా వాషింగ్ మిషన్లో దుప్పట్లు, ఇంట్లో మర్చిపోయిన బట్టలు అన్నీ ఉంటాయి కదా, వాషింగ్ మిషన్లో వేస్తానమాట. ఆల్రెడీ దుప్పట్లు 2 సార్లు వేసేసానండి వాషింగ్ మిషన్లో. ఇప్పుడైతే ఇంకా 2 సార్లు వేస్తే మొత్తం అయిపోతాయి. ఈ దుప్పట్లు అనేటివి వాషింగ్ మిషన్లో వేస్తే ఇంకా దానిపైన అది చేసుకుంటామంటే మన పని మనం చేసుకోవచ్చు కదని చెప్పేసి వాషింగ్ మిషన్లో గుడ్డలు అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతేనే వాషింగ్ మిషన్లో గుడ్డలు వేసేసి తర్వాత ఇల్లు అయితే మొత్తం ఇంట్లో చెత్త చెదారం మొత్తం ఉంటుంది కదా, మొత్తం క్లీన్ చేయాలా. అక్కడికి పిల్లలు అయితే, అబ్బాయి అయితే కబోర్డ్లు అంతా మొత్తం టీవీ సెల్ఫ్లు మొత్తం క్లీన్ చేస్తున్నారండి. అమ్మాయి కూడా అయితే పని అయితే చేస్తూ ఉంది. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో దుప్పట్లు అయితే వేసేసాను. అవి అయితే ఇంకా దాని పని అయితే చేసుకుంటుంది. ఇప్పుడైతే నేను ఈ గుడ్డలు అయితే మొత్తం ఇంకా ఆల్రెడీ ఉతికి పెట్టేసినాయి కదా, అవి మొత్తం అయితే మిద్ది పైన అయితే వేసేసి రావాను. అవి ఆరేసరికి ఉతికేస్తాయి కదా, ఈ వాషింగ్ మిషన్లో గుడ్డలు అయితే అయిపోతాయి. అందుకనేసి ఉతికినవి అయితే మొత్తము దుప్పట్లు అయితే మిద్ది పైన అయితే వేసేద్దామని చెప్పేసి తీసుకొని పోతున్నాను అనమాట. ఈ మధ్య వర్షాకాలం కదండి, ఎప్పుడు వాన వచ్చిద్దో తెలియదు, ఎప్పుడు అయితే రాదో తెలియదు. అందుకనేసి ఎండ ఉంది కదా, ఎండకైతే తొందరగా అయితే పైన అయితే వేసేస్తా ఉన్నాను. ఆల్రెడీ అయితే చూడండి ఫ్రెండ్స్, పొద్దుటి నుంచి ఈరోజు వాషింగ్ మిషన్ అదేది పొద్దుటి నుంచి రన్నింగ్లోనే ఉంది. అదే మనమైతే ఇన్ని గుడ్డలు అయితే ఉతకలేము వాషింగ్ మిషన్లో ఉండబట్టి. పొద్దుటి నుంచి ఎన్ని గుడ్డలైనా సరే అవి మొత్తము క్లీన్ చేస్తూ ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే గుడ్డలు అయితే మొత్తం తీసేసినాను. ఇప్పుడైతే దుప్పట్లు మొత్తం అయితే ఆరబెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మేము తిరుపతికి వెళ్ళే రీజన్ ఏంటంటే, ఇప్పుడు మేము ఇప్పటి నుంచి అనుకున్నానండి, నాకైతే మొక్కుకున్నాను అనమాట. అంటే నేను కూడా గుండె అవుతానని చెప్పేసి మొక్కుకున్నాను. అందుకనేసి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. తిరుపతికి వెళ్తేనా తిరుపతి వీడియో కూడా పెట్టేకి చూస్తానన్నమాట. ఈ వీడియో తిరుపతికి వెళ్ళక ముందు అనమాట. మేము నిన్ననే వచ్చాము. ఇంకా అప్పటి నుంచి వీడియో అనేది స్టార్ట్ చేసిన. తిరుపతికి ముందు వెళ్ళని రోజు ఈ వీడియో అయితే అనమాట. ఇప్పుడైతే ఇంకెలాగో ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే చండాలంగా అయిపోయిందండి. పిల్లలు అయితే ఏమేమి తీస్తారు దాంట్లో వేస్తారు, అది అంత చండాలంగా అయిపోయింది. ఇప్పుడైతే అది మీకు చూపిస్తాను అనమాట. ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసేసినానండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అవి మొత్తం తీసి కొంచెం స్క్రబేసి శుభ్రంగా అయితే మొత్తం తీసేసిన తర్వాత క్లీన్ చేసినాను అనమాట. అప్పుడు ఈ తడిగుడ్డ పెట్టి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసిన, చాలా శుభ్రంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఉంది. ఇంకా పనులు అనేసి ఫ్రిడ్జ్ కూడా అయితే క్లీన్ అయితే చేసేసాను. మా ఫ్రిడ్జ్లో అయితే ఏం ఉండవండి, మేమైతే పెద్దగా ఏం పెట్టుకోము. నీళ్ళ పాలిష్ చూసారా, పెట్టుకునేది తక్కువ, మా ఇంట్లో ఉండేది అయితే ఎక్కువ. అయితే పెట్టుకోకపోయినా సరే నా కళ్ళకు కానొచ్చిందంటే ఇంకా కొనుక్కొని ఆడ పెట్టుకునేస్తాను అనమాట.
ఇప్పుడైతే ఇంకా ఇంట్లో మొత్తం ఎక్కడక్కడ అన్నీ సర్దుకునేసి ఇల్లు దుప్పట్లు అయితే అయిపోయినాయి. ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి ఇల్లు కడిగేస్తాం, సరిపేసి ఇల్లు మొత్తం అయితే క్లీన్గా కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగో ఇక్కడ చూసారండి, దీని మీద ఇవి కడిగి మొత్తం పెయింటింగ్ అయితే పోతుంది. దీనికి కూడా వాల్ పేపర్ అయితే వేద్దాము అనుకుంటున్నాను. ఆర్డర్ పెడితే ఈసారి వాల్ పేపర్ అయితే వేద్దాము అనుకుంటాను. ఇక్కడైతే అమ్మాయి గ్యాస్ స్టవ్ అండి శుభ్రం చేస్తూ ఉంది. అది స్టీల్ది అంట్లతో మీద ఉంటుంది కదా, అదేసి ఇంకా మొత్తం తిక్కుతుంది అన్నమాట. పాలు పెరుగు మొత్తం మరిగిపోయి మాడిపోయిందండి, అస్సలు అయితే రావట్లేదు. అమ్మాయి అయితే దాన్ని క్లీన్ చేస్తూ ఉందన్నమాట. నాకు మాత్రం ఈ పనులు అయితే పిల్లలు ఇద్దరు సహాయం చేస్తున్నారండి. వాళ్ళు కానీ చేయకపోతే నేను అసలు చేసేదాన్నే కాదు, ఒకదాన్ని అయితే చేసుకోలేను. ఎందుకంటే కొంచెం హెల్త్ అయితే చాలా ఇదిగా ఉంది. సరే అని చెప్పేసి ఇంకా పోవాలనుకున్నాక ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేయాలి కదా. ఇల్లు అయితే ఇదిగోండి మొత్తం నీళ్ళు పోసి అయితే క్లీన్ చేసినాను. ఇప్పుడు ఈ పని చేసేసారి సాయంత్రం పని ఇప్పుడు ఇల్లు అయితే చూపిస్తా ఉన్నా ఎట్టట్టున్నదని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పట్టిందండి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసరికి. అమ్మాయి కూడా చాలా అలసిపోయి పడిపోయింది అనమాట. ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో. ఎంత ఇల్లు క్లీన్గా పెట్టి అంత ఇల్లు అందంగా కానొస్తుంది అనమాట. అదే మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా క్లీన్గా ఉందన్నమాట. నాకైతే ఇప్పుడు ఇట్లా ఉంటే చాలా సంతోషం, మనసు అయితే మనశ్శాంతిగా ఉండనమాట. ఇంట్లో చిందరబిందరగా ఎక్కడక్కడ ఉండి చాలా గలీజ్గా ఉండి మంచి విసుగు పుట్టేస్తుంది. ఈరోజైతే మొత్తం ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేసినాం. పొద్దున్నే స్టార్ట్ చేసినామండి. అసలు మధ్యాహ్నము భోజనం కూడా అయితే తినలేదన్నమాట. పిల్లలు మేము చూసారా, మా పిల్లలు అయితే కబోర్డ్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు. అది ఇంకోసారి కూడా చూపిస్తారు. ఫ్రిడ్జ్ క్లీన్గా ఉంటే అదో హ్యాపీనెస్ కదండి. చూడు ఎంత క్లీన్గా కొత్త దానిలాగా బాగా శుభ్రం క్లీన్ చేసేసాను అనమాట. మా ఫ్రిడ్జ్లో అయితే కూల్ డ్రింక్స్ అంటా ఇలాంటివి అయితే ఏం పెట్టము. ఎండాకాలం అయితేనే ఉంటాయి, లేకపోతే ఉండదు. ఇక్కడైతే బియ్యం పిండి అవి ఇవి పెట్టుకున్నాను. అందుకే ఫ్రిడ్జ్లో ఏమండవు కాబట్టి ఫ్రిడ్జ్ టూర్ అయితే నేనేం చేయను, పెద్దగా ఏమండవు. ఇక్కడైతే గుడ్డలు అయితే మడతెట్టాలా, అవి కూడా కొన్ని ఉన్నాయి కదా, మడతెట్టేస్తే అయిపోతాయి. ఇదిగోండి బెడ్ కూడా క్లీన్గా చేసేసారనమాట. ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉండండి ఇవాళ. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే ఇల్లు క్లీనింగ్ అయిపోయింది కదా, తిరుపతి ట్రిప్ అయితే వెళ్తాము. వీలైతే తిరుపతి ట్రిప్ కూడా నేనైతే వీడియో పెట్టాలి అనుకుంటా ఉన్నాను. ఇగోండి ఇల్లు అయితే మొత్తం ఇలా సర్దుకున్నాను అనమాట ఇవాళ. ఈ వీడియో అయితే మా ఇంట్లో ఇల్లు క్లీనింగ్ అనే వీడియో నచ్చితే క్లీనింగ్ వీడియో అనమాట.